హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇవి వచ్చేసి రైల్వేలో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి మొత్తం టోటల్ పోస్ట్ వచ్చేసి 5647 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత వచ్చేసి 10th అండ్ 10+2 చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ తెలంగాణ వారు ఎవరైనా ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది, అలాగే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 10th అండ్ 10+2 ఐటీఐ అర్హతతో 5647 పోస్టులతో రైల్వే అయితే ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవి వచ్చేసి ఆర్ఆర్బి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అప్రెంటిస్ జాబ్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్ చేసేవారికి ఇది వచ్చేసి ఒక మంచి బంపర్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మిగతా వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 5647 పోస్టులు. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, అప్రెంటిస్ ఉంటే ఫ్యూచర్లో మీకు ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రైల్వేలో జాబ్స్కి కానీ బయట జాబ్స్కి కానీ ఈ అప్రెంటిస్ చాలా వాల్యుబుల్. ఈ అప్రెంటిస్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, రేపు రైల్వేలో జాబ్స్ పడ్డప్పుడు, ఈ క్వాలిఫికేషన్ మీద జాబ్స్ పడ్డప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ అప్రెంటిస్ చేసిన వాళ్ళకే ఇస్తారు. ఫ్రెండ్స్, అందుకని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే, నిరుద్యోగులకైతే భారీ శుభవార్త. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా 5647 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అప్రెంటిస్షిప్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులు వివిధ డివిజన్లు మరియు వర్క్షాపులలో ఉన్నాయి. అభ్యర్థులు విద్యార్హతలు, వయోపరిమితి మరియు ఇతర ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక అయితే చేయబడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో నోటిఫికేషన్, అర్హత, జీతము, మరిన్ని వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన తేదీలు అయితే తెలుసుకుందాం. నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ వచ్చేసి 4 నవంబర్ 2024. ఫ్రెండ్స్, ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం తేదీ కూడా అదే రోజు ఇచ్చారు, 4 నవంబర్ 2024. అలాగే ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 3, 2024. ఫ్రెండ్స్, పోస్ట్ పేరు వచ్చేసి అప్రెంటిస్షిప్ అండర్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ అని ఒకటి చేస్తారు. ఆ పోస్ట్ అనేది చాలా ఉపయోగం. ఈ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత మీరు రేపు ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు మీకు ఈ అప్రెంటిస్షిప్ వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ అప్రెంటిస్షిప్ అనేది చాలా వాల్యుబుల్. అందుకని ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే ఇప్పుడు ఖాళీల వివరాలు తెలుసుకుందాం. డివిజన్ మరియు ట్రేడ్ వారీగా 5647 ఖాళీలు అయితే ఉన్నాయి. వివిధ వర్గాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్స్ అభ్యర్థులకైతే రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఫ్రెండ్స్, వీటికి అర్హతలు వచ్చేసి విద్యార్హత కనీసం 50% మార్కులతో మెట్రికులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వయోపరిమితి వివరాలు అయితే 15 నుండి 24 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి అయితే 3 సంవత్సరాలు మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే 10 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఎంపిక విధానం వచ్చేసి మెరిట్ జాబితా మెట్రికులేషన్ మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా రూపొందించబడుతుంది. ఫ్రెండ్స్, అలాగే సమాన మార్కులు ఉన్న అభ్యర్థులకైతే పెద్ద వయసు గల వారికైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇద్దరు ఎగ్జామ్ రాసింది అనుకోండి, వాళ్ళలో ఇద్దరికి మార్కులు సమానంగా వస్తే వాళ్ళల్లో వయసు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు.
అలాగే ఇప్పుడు దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.nfr.indianrailways.gov.in ద్వారా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు సమర్పణ తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు ఇస్తారు ఫ్రెండ్స్, జారీ అవుతుంది. దీన్ని భవిష్యత్తులో వినియోగం కోసం సంరక్షించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోమని అయితే చెప్తున్నారు. వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలా వివరాలు అయితే ఉన్నాయి. వీడియో స్కిప్ చేస్తే డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తు రుసుము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 100 రూపాయలు ఆన్లైన్లో అయితే చెల్లించాలి ఫీజు, దరఖాస్తు ఫీజు. అలాగే SC ST PWBD మహిళా అభ్యర్థులకైతే రుసుము మినహాయింపు అయితే ఉంది, అంటే రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ముఖ్యమైన పత్రాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మెట్రికులేషన్ సర్టిఫికేట్ మరియు మార్కుల జాబితా అయితే ఉండాలి, మరియు ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే చిరునామా మరియు వయసు ధృవీకరణ పత్రాలు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం స్కాన్ చేసిన కాపీలు అయితే మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే అప్లై చేసే ముందు ఈ ఇంపార్టెంట్ పత్రాలు అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు మెరిట్ ఆధారంగా అయితే నిర్వహించబడతాయి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థుల అసలు పత్రాలు అయితే పరిశీలిస్తారు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే చెక్ చేస్తారు. ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకపోతే ముఖ్యమైన తేదీ వివరాలు ఏంటంటే దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసి 4 నవంబర్ 2024 ఫ్రెండ్స్. అలాగే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 3 డిసెంబర్ 2024 ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ అంతా పూర్తిగా చదివి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. ఈ అప్రెంటిస్షిప్ అనేది ఫ్యూచర్లో రైల్వే జాబ్స్కి మీకు చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్స్తో మన ఛానల్లో అయితే వీడియోలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని వాచ్ చేసి జాబ్స్ సెర్చ్ చేసి మీకు సూటబుల్, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ జాబ్స్ అయితే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.